ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మ్యాడ్ స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ రన్ తో దూసుకెళ్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ కథతో సంబంధం లేకుండా సినిమాలోని కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మొదటి భాగానికి మించిన అల్లరి చేసి ఆకట్టుకున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎక్కడ బోర్ కొట్టకుండా సన్నివేశాలు ఉండడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలు లేకుండా యూత్ఫుల్ కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ కూడా మ్యాడ్ స్క్వేర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను చేరుకుందని నిర్మాత నాగవంశి తెలిపారు. తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణతో ఈ మూవీ సక్సెస్ మీట్ ను ఏప్రిల్ 4న ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ సక్సెస్ మీట్ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడట. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ సక్సెస్ మీట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనూ ఆసక్తి మొదలైంది. ఇక ఈ సినిమాలో నటించిన సంగీత్ శోభన్ కు సోలో హీరోగా అవకాశం వరించింది. నిహారిక కొణిదెల నిర్మాతగా మారింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై 2024లో కమిటీ కుర్రోలు చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా తన మార్క్ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల్లో ఎక్కువ మంది కొత్త వారే కావటం విశేషం. అయినప్పటికీ వారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాజాగా నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై రెండో చిత్రాన్ని ప్రారంభించనుంది. మానస శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్నారు. 3 ఏళ్లలో సంగీత్ శోభన్ చేసింది 2 సినిమాలే. రెండోది కూడా మొదటి దాని సీక్వెల్. నితిన్ నార్నేకు హీరోగా కొంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ జనంలో బాగా ఫేమ్ సంపాదించుకుంది మాత్రం దామోదర్ అలియాస్ డిడి. 4 కుర్రాళ్లలో ఒకటిగా తనదైన టైమింగ్ తో అలరించిన తీరు అభిమానులను సంపాదించి పెట్టింది. ఇక అందువల్లే ఇప్పుడు సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్ గా స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారు.